సో ఇప్పుడు మ్యూజిక్. ఆ! మ్యూజిక్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆ! సినిమాకి. అవునండి. ఏఆర్ రెహమాన్ అని ఎలా చూజ్ చేసుకున్నారు? అంటే ఇప్పుడు ఫస్ట్ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ హ్మ్. గారు హ్మ్. హ్మ్. అందించారు హ్మ్. హ్మ్. మ్యూజిక్. అవునండి. అవును. సూపర్ డూపర్ హిట్ అసల. ఆ అవును. సినిమాలో పాటలు ఇప్పుడొచ్చినా గూడా ఒక అవును. వైబ్ అవుతూ ఉంటారు అందరూ. అవును. అవును. సో సడెన్‌లీ అసలు మీరు ఏఆర్ రెహమాన్‌కెళ్ళిపోవడం ఏంటి రీజన్ అసలు? అంటే రెహమాన్ గారితో వర్క్ చేయడం డ్రీమ్ అండి. ఓకే. డ్రీమ్ అంటే చిన్నప్పటి నుంచి రెహమాన్ సార్ సాంగ్స్ విని 'ముంబై' గారని అవన్నీ హ్మ్. 'రోజా' ఇవన్నీ విని ఎప్పటికన్నా వర్క్ చేయాలి. అంటే ఒకసారి కలిస్తే బాగుండని నేను. మీకు తెలుసా ఇండస్ట్రీలో చాలామంది కూడా నేను రెహమాన్ సార్‌తో వర్క్ చేస్తున్నాను చాలామంది డైరెక్టర్స్ రెహమాన్ గారు వచ్చినప్పుడు ఓ ఫోటో అని అడిగారండి. హ్మ్. డైరెక్టర్స్ చాలామంది పెద్ద డైరెక్టర్స్ అడిగారు. నాతో ఉన్న ఈక్వల్ మా కొలీగ్స్ అడిగారు. ఆ! అంటే అంత క్రేజ్ అండి రెహమాన్ సార్ అంటే. ఆహ్, హ్మ్. ఏ డైరెక్టర్ కన్నా, ఏ టెక్నీషియన్ కన్నా. చాలా వరకి డైరెక్టర్స్ ఒక మ్యూజిక్ డైరెక్టర్‌తో కనెక్ట్ అయితే ఆ! ఆయనతోనే ట్రావెల్ చేస్తారు. ఎందుకంటే ఆ వైబ్ ఇద్దరికి అలా మ్యాచ్ ఆ! అవుద్ది. అవును. అవును. సో ప్రతి సినిమాకి అట్లా కనెక్ట్ అయ్యి ఉంటారు వాళ్ళు. ఆ! ఫస్ట్ సినిమాకి 'డేస్‌కుతో' చేసి, సెకండ్ సినిమాకి ఏఆర్ రెహమాన్ ఓకే. చెయ్యాలి అని అనుకున్నారు బానే ఉంది. ఎలా అప్రోచ్ అయ్యారు? ఆ ప్రాసెస్ ఎలా ఉండింది? ఆ! ఎందుకంటే ఏఆర్ రెహమాన్ గారిది డిఫరెంట్ జోనర్ ఆఫ్ మ్యూజిక్ ఆయనది. సో అవును. కొన్ని కోట్ల మంది అవునండి. అభిమానులున్నా అవును. కూడా అవును. అవును. డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూజిక్. ఆ! సో దాన్ని దీనికి ఎలా మ్యాచ్ అప్ జేయాలనుకున్నారు? ఎలా అనిపించింది? ఎలా అప్రోచ్ అయ్యారు? అది నేను 'సుక్కు' సార్ చెప్పినప్పుడు 'సుక్కు' సార్ అన్నారండి ఇక్కడ అంటే యాక్చువల్లీ నరసింహారావు గారని ఒక మే మన కో డైరెక్టర్ ఉన్నారండి. ఆయన శంకర్ గారి దగ్గర వర్క్ చేశారు. హ్మ్. ఆయన ద్వారా పట్టుకొని వెళ్తే 'సుక్కు' సార్ నేనెళ్ళామండి. హ్మ్. నాకు తెలిసి రెహమాన్ సార్ అనుకునుంటారు సుకుమార్ గారు స్క్రిప్ట్ చెప్పడానికి వచ్చారేమో అనుకుని ఉంటారేమో అండి. ఓకే. అప్పుడు అక్కడ ఫీల్ ఎలా అనిపించింది. నేను 'సుక్కు' సార్ ఎళ్లి కూర్చున్నాం. రెహమాన్ గారు వచ్చారు. రెహమాన్ గారు అన్నారు, "బుచ్చిబాబు అని ఉపెన తీశాడండి నా అసిస్టెంట్. ఇప్పుడు మీతో ఫిల్మ్ చేద్దాం." "ఆ! ఆ! అవునా?" నేను ఇంకా రెహమాన్ గారు, సుకుమార్ గారు ఫిల్మ్ చెప్పడానికి వస్తున్నారేమో అనుకుని ఉంటారేమో అని ఫీల్ అయ్యి మీ ఇద్దరు ఫీల్ అయ్యాను. "అరేయ్! నా సినిమా నేరేషన్ ఇవ్వడానికి వస్తున్నారేమో అనుకున్నాడేమో ఆయన" అంటే ఆయనకి అర్థమైందండి. ఓకే. ఓకే. నేను వింటానండి. ఎవరు హీరో అంటే చరణ్ గారు ఇలా అంటే, ఓహ్! సూపర్ అయితే నేను వింటాను. మీరు ఎప్పుడంటే అప్పుడని నేరేషను. అప్పుడు సుకుమార్ గారు వెళ్ళిపోయారండి. నెక్స్ట్ టైమ్ ఆయన ఇచ్చారు. నేను నేను మా అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎళ్లి అక్కడ నేరేషన్ ఇచ్చామన్నమాట. హ్మ్.